వెల్కమ్ టు రాజ్ న్యూస్. లా మారింది. భారతదేశంలో వలసవాదులు తెచ్చినటువంటి 78 సంవత్సరాల క్రితం చట్టాలన్నిటినీ భారత ప్రభుత్వం సమగ్రంగా మార్పు చేసింది. గత కొన్ని సంవత్సరాల నుండి మారిన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని చట్టాలను మార్చుకుంటొచ్చినటువంటి భారత ప్రభుత్వాలు ఇప్పుడు ఏకంగా పూర్తిగా మారిన పరిస్థితులకు అనుకూలంగా చట్టాలను మార్చడమే కాకుండా న్యాయం, శిక్ష, వాటి పరిమితులను ప్రత్యేక కోణాలలో భారత పార్లమెంట్ నిర్వచించింది. గతంలో లేనటువంటి ఎన్నో అధునాతనమైనటువంటి కొత్త సెక్షన్లను ఈ కొత్త చట్టాలలో రూపొందించారు. భారత న్యాయ సంహిత ఐపీసీకి మరో రూపంగా ఆవిష్కరించింది. భారత నాగరిక సంహిత సిఆర్పిసికి మరో కోణంగా ఇది ఆవిష్కరిస్తున్నారు. ఈ రెండిటితో పాటు ఎవిడెన్స్ యాక్ట్ను కూడా పూర్తిగా మార్చేశారు. భారతీయ సాక్ష్య అధినియం అనేటటువంటి పేరుతోని ఎవిడెన్స్ యాక్ట్ను కూడా పూర్తిగా సమూలంగా మార్చారు. ఏ అంశాలు ఎక్కడెక్కడ ప్రజలకు ఉపయోగపడేటటువంటి ముఖ్యమైనటువంటి సెక్షన్ల మీద రాజ్ న్యూస్ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తుంది. ఈరోజు కొత్త చట్టాలు ఏమంటున్నాయి, లా ఏమంటుంది, న్యాయం ఏమంటుంది అనేటటువంటి అంశాలపైన ఈరోజు మనతో పాటు ముప్పాల సుబ్బారావు గారు, మాజీ బార్ కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా సీనియర్ న్యాయవాది, మానవ హక్కుల యాక్టివిస్ట్గా కూడా ముప్పాల సుబ్బారావు గారికి మంచి పేరుంది. అదేవిధంగా నేరళ్ళ మలయాద్రి గారు, రిటైర్డ్ జిల్లా జడ్జి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ముప్పాల సుబ్బారావు గారు, జూలై 1 నుండి భారతదేశం మొత్తం కూడా కొత్త చట్టాల అమలు అనేటటువంటిది కొనసాగుతుంది. ఇప్పటికీ ఒక రకమైనటువంటి సందిగ్ధత పోలీసులు, జ్యుడిషియరీ, ప్రాసిక్యూషన్ 3 వర్గాలలో కొనసాగుతుంది. ఎంతవరకు ఇది సక్సెస్ సాధించినట్టుగా భావించవచ్చు మనం? ఇక్కడ ఈ 3 చట్టాల యొక్క మార్పుకి ప్రధాన లక్ష్యం ప్రభుత్వం చెప్తుంది. ఒకటి, ఇది బ్రిటిష్ వాడి పరిపాలనలో పెట్టిన చట్టాలు కాబట్టి ఈ దేశ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా న్యాయ వ్యవస్థలో సత్వర న్యాయం జరగడానికి ఇది దోహదపడుతుంది. అందుకే కొన్ని అంశాలలో టైం లిమిట్ పెట్టాము అని చెప్తూ ఉన్నారు. అసలు ఆ చెప్పే అంశాల మీదే కొన్ని అంశాలు క్లారిఫై కాకుండా ఉన్నాయి. 1973లో సిఆర్పిసిని మనం అమెండ్ చేసుకున్నాం పరిస్థితులకు అనుకూలంగానే. సరే, ఇప్పుడు మార్చినటువంటి చట్టాలు గతంలో పెట్టినటువంటి చట్టాలకి ఏమైనా అధికంగా డెఫినేషన్లు ఏమన్నా మాన్య అంటే అత్యధిక భాగం 80 నుంచి 85% ఆనాడు ఉన్నటువంటి చట్టాలనే యాజ్ ఇట్ ఈజ్గా దీంట్లో పెట్టారు. కాకపోతే శిక్షలు పెంచారు. మారిన పరిస్థితులు అనుకూలంగా డిజిటల్ టెక్నాలజీని సాక్ష్యంగా తీసుకోవడానికి కావలసిన పరిస్థితులు సృష్టించారు. అయితే దీంట్లో గతంలో హోంశాఖ మంత్రులు కూడా ఒక మాట అన్నారు, అమిత్ షా గారు. దీంట్లో ఏమన్నా లోపాలు, దిద్దుబాట్లు ఉంటే డెఫినెట్గా వాటిని కూడా మారుస్తామని చెప్పారు. దీంట్లో ఉన్నది ఏంటంటే, గతంలో సుప్రీంకోర్టు కానీ మనలాంటి వాళ్ళం అనేక చర్చల్లో చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. రాజద్రోహం అనేది రాజులు లేరు, రాజ్యాలు లేవు. రాజద్రోహం పేరు మీద మీడియా మీద, ప్రజల మీద, ప్రతిపక్షాల మీద కేసులు పెడుతున్నారు. ఇది చాలా అన్యాయం. ఆ యొక్క సెక్షన్ని ఎత్తివేయాలని అనుకున్నాం. సరే, సుప్రీంకోర్టు కూడా దాన్ని అంగీకరిస్తూ దాని మీద ఫర్దర్గా ఏమీ మీరు ముందుకు వెళ్ళొద్దని చెప్పింది. కానీ దాన్నే కాపీ పేస్ట్ చేసి భారతీయ న్యాయ సంహిత అనే దాంట్లో సెక్షన్ 152గా కాపీ పేస్ట్ చేశారు. అంటే అది రాజద్రోహం అయింది, ఇది దేశద్రోహం అయింది. తేడా ఏమి లేదు. అలాగని ఇంకొకటి 153AA అనేది అది దేని సెక్షన్ అంటే ఆయుధాలతోనూ ఆర్గనైజ్డ్ ఊరేగింపుగా వెళ్తూ ఉంటే దానికి మాస్ డ్రిల్ చేస్తూ ఉంటే ఆ కత్తులతో, కటారులతో అది నేరంగా చెప్పారు.
కానీ అటువంటి కత్తులతో, కర్రలతో ఊరేగింపులు నిర్వహించే, మాస్ డ్రిల్ నిర్వహించేదాన్ని దీంట్లో చట్టబద్ధత చేశారు. గతంలో అది నేరం. ఇంకోటి, ఒకవేళ గనక పోలీస్ అధికారులు గనక ఏదైనా చేస్తూ ఉంటే, ఏదైనా చేస్తే వాళ్ళు గనక మా లాఫుల్ డ్యూటీస్ని అప్సెట్ చేస్తున్నారని చెప్పినా కానీ, లేకపోతే ఎదుటోడు గనక నేను చనిపోతున్నాను అని చెప్పేసని వాళ్ళ విధులకు ఆటంకం కలిసినా కానీ వెంటనే పోలీసు వాళ్ళు కేసులు కట్టేయచ్చు, అరెస్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, దీంట్లో ఆల్రెడీ ఓపా చట్టం పేరుతో మార్పు చేయవలసింది చెప్తా, తర్వాత మంచి కూడా చెప్తాను నేను. ఓపా చట్టం పేరుతో ఇప్పటికే అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి చాలా మందిని అరెస్ట్ చేసిన సంగతి చూసాం. అతను సాయిబాబా అవనివ్వండి, వరవరరావు అవనివ్వండి, ఇలాంటి వాళ్ళని. కానీ అదే ఓపా చట్టాన్ని తీసుకొచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు మారినటువంటి భారతీయ న్యాయ సంహిత అంటే ఐపీసీలో పెట్టారు. దాంట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అని, పెటీ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అని, టెర్రరిస్ట్ యాక్ట్స్ అని. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఏమి సంశయం ఏర్పడుద్ది? ఇది ఓపా యాక్ట్ కింద కట్టాలా ఈ నేరాన్ని, లేకుంటే భారతీయ న్యాయ సంహిత ప్రకారం కట్టాలా అనేది ఒక సంశయం కలుగుద్ది. రెండోది, పోక్సో చట్టం అంటే అఫెన్స్ అగెన్స్ట్ చైల్డ్, చిన్నపిల్లలకి వ్యతిరేకంగా సెక్సువల్ అఫెన్స్ ఏమైనా జరిగినా కానీ దాన్ని పోక్సో చట్టం కింద ఇప్పటివరకు పోలీసు వాళ్ళు కడుతున్నారు. దానికి ప్రత్యేకమైన న్యాయస్థానాలు ఉన్నాయి. కానీ దీంట్లో అదే సెక్షన్ని, అదే డెఫినేషన్ తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పెట్టారు. అంటే ఒకవైపున విచారణాధికారి కన్ఫ్యూజ్ అవడానికి కావాల్సిన పరిస్థితులు ఒకవైపున ఉత్పన్నం అవుతున్నాయి. రెండోది, ప్రజల హక్కులకు సంబంధించి దీంట్లో ఆల్రెడీ గతంలో ఏం చేశారంటే, ఎవరినైనా కానీ, ఎవరి మీద ప్రతిపక్షాల మీద కానివ్వండి, లేకుంటే విప్లవ గ్రూపుల మీద కానివ్వండి, ఎవరి మీద కోపం ఉంటే పోలీస్ కస్టడీకి పిటిషన్ వేసేవాళ్ళు. పోలీసు కస్టడీ ఎన్ని రోజులు వేయాలి? 15 రోజుల లోపు మాత్రమే పోలీసు కస్టడీకి పిటిషన్ దాఖలు చేసుకోవాలి. అది దాటిపోతే ఇంకా ఆ యొక్క నేర ఆరోపణ ఎదుర్కొన్న వ్యక్తిని పోలీసు కస్టడీకి ఇవ్వవలసిన అవసరం లేదు, ఇవ్వడం సాధ్యం కాదు. కానీ ఈ మారిన చట్టంలో ఏం చేశారు? దాన్ని ఆ యొక్క నేర స్వభావాన్ని బట్టి 40 రోజుల నుంచి 60 రోజుల వరకు పోలీసు కస్టడీకి సంబంధించిన పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా దాఖలు చేసుకోవచ్చు. ఇది ప్రతీకార వాంఛ తెచ్చుకోవాలన్నా, కక్షపూరితంగా పోలీసు వాళ్ళు వ్యవహరించాలన్నా కానీ ఈ సెక్షన్ దోహదపడుతుంది. ఎందుకంటే గతంలో 15 రోజులు ఉంటేనే అనేక పర్యాయాలు బెయిల్ రాకుండా అడ్డంకులు పెడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నిజంగా నేర ఆరోపణ జరిగిన వ్యక్తి బెయిల్ మీద బయటికి రాకుండా నిరోధించడానికి ఇది ఒక ఆయుధంగా పోలీసు వారి చేతుల్లో ఉపయోగపడుతుంది. అంటే పోలీసు వాళ్ళకి సత్వర పవర్స్ ఇచ్చారనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇంతకుముందు మనం పోలీసుకు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే అది తీసుకోదగిన నేరం అయితే వెంటనే కేసు నమోదు చేసేవాళ్ళు. ఇప్పుడు దీంట్లో బిఎన్ఎస్ఎస్లో ఏం సదుపాయం ఇచ్చారంటే, భారతీయ నాగరిక సురక్ష సంహితలో అంటే సిఆర్పిసి, దాంట్లో ఏమి ఇచ్చారంటే, ప్రిలిమినరీ ఎంక్వైరీ 14 రోజుల్లో విచారించి తర్వాత క్రైమ్ విల్ బి రిజిస్టర్డ్, నేరాన్ని నమోదు చేయాలి. అంటే నువ్వు 14 రోజుల పాటు, అదే కనుక 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల లోపు కనుక నేరాలు కనుక ఉంటే దాంట్లో డిఎస్పీ పర్మిషన్ తీసుకోవాలి. డిఎస్పీ పర్మిషన్ ఇవ్వకపోతే ఏంటని దీంట్లో పొందుపరచలేదు. కాబట్టి 14 రోజుల పాటు కేసు నమోదు చేయకుండా విచారణ చేసి ప్రాథమిక సాక్ష్యం ఉందా లేదా అని నిర్ధారిస్తారట. కావున ఇంతకుముందు ఏం జరిగేది? తీసుకోదగిన నేరాలు ఏవైతే ఉన్నాయో ఆ నేరాల్లో వెంటనే నమోదు చేసి తర్వాత విచారణ చేసి కేసు నమోదు చేసిన తర్వాత దాని మీద ఛార్జ్షీట్లో అది ఫాల్సా లేకపోతే ఆధారాలు ఉంటే ఛార్జ్షీట్ ఫైల్ చేయటమా, ఏదో ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసేవాళ్ళు. కానీ సుబ్బారావు గారు, గతంతో పోల్చుకుంటే ఇప్పటికీ సత్వరమైనటువంటి న్యాయం కొనసాగించాలి, స్పీడీ డిస్పోజల్ ఇవ్వాలనేటటువంటి ఒక ఆప్షన్ను ప్రధానంగా ఇందులో కొనసాగిస్తున్నప్పుడు అవన్నీ ఏవి కన్సిడరేషన్లోకి రావు కదా?
ఒకటి దాని మీద నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. గతంలో పార్లమెంటరీ కమిటీ కానీ లా కమిషన్ కానీ సత్వర న్యాయానికి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని రికమెండేషన్లు చేసినవి. ఆ రికమెండేషన్లు ఏంటంటే, భారతదేశ జనాభా ప్రకారం ప్రతి 10 లక్షల మంది వివాదాలను పరిష్కరించడానికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలని చెప్పింది ఈ దేశ పరిస్థితులకు అనుగుణంగా. ప్రస్తుతం 20 మంది కూడా లేరు. అంటే నేననేది ఏంటంటే, న్యాయమూర్తుల సంఖ్య పెంచకుండా జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో న్యాయ వ్యవస్థకి నిధులు కేటాయించకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచకుండా ఇవి సత్వర న్యాయం జరగడం అనేది మాటల వరకే పరిమితమే తప్ప ప్రాక్టికల్గా రావు అనేది వాస్తవం. కాబట్టి ఏదైతే రూట్ కాజ్ ఉందో సత్వర న్యాయానికి, అక్కడ కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి, నిధులు కేటాయించాలి. న్యాయమూర్తులు ఈ రోజున హైకోర్టు, సుప్రీంకోర్టు హైకోర్టు పరిస్థితి ఏంటండి? హైకోర్టు న్యాయమూర్తులు రికమెండ్ చేసిన కొలీజియము సంవత్సరాల తరబడి నియామకాలు జరగట్లా. హైకోర్టులో న్యాయమూర్తుల పోస్టులు ఖాళీ ఉంటున్నాయి. దిగువ స్థాయి న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల పోస్టులు ఖాళీ ఉంటున్నాయి. ఏదైతే ప్రాథమికంగా సమస్యకి కారణమవుతుందో అక్కడ దృష్టి కేంద్రీకరిస్తే సత్వర న్యాయం అనేది వస్తుంది. ప్రభుత్వ ఆలోచన. ముప్పాల సుబ్బారావు గారు, ఈ అంశం పైన 28,000 మంది లీగల్ ఎక్స్పర్ట్స్తోని ఒక ఒపీనియన్ అనేది కలెక్ట్ చేసుకున్న తర్వాతనే ఈ చట్టాన్ని రూపొందించారు. 2022లోనే పూర్తిగా సమీక్ష పూర్తయినా కానీ 1 ఇయర్ పాటు జాయింట్ పార్లమెంటరీ కమిటీ దీన్ని రిఫ్యూజ్ చేసినందుకు మళ్ళీ మార్పులు చేర్పులు తెచ్చి ఇప్పుడు తాజాగా తీసుకొచ్చారు. చాలా వరకు అన్ని కోణాలలో పరిశీలించినాక కూడా ఇంకా ఈ అంశాలు ఎందుకు లెఫ్ట్ ఓవర్గా ఉన్నాయి? ఇప్పుడు మీరు చూసారండి, 106 ఏదైతే బిఎన్ఎస్ ఉందో, భారతీయ న్యాయ సంహిత, దాంట్లో హిట్ అండ్ రన్ చేస్తే 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష అన్నారు. 10 years యాక్సిడెంట్ వాహన డ్రైవర్ కనుక చేస్తాను. వాళ్ళు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె చేశారు. దాన్ని ఎబిషన్లో పెట్టారు. అంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏముంటే వాయి గనక ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే దాన్ని మార్పులు చేర్పులు చేయవలసిన అవసరం ఉందండి. కాబట్టి చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. నేను అంతేకాకుండా ఇప్పుడు ఈఎఫ్ఐఆర్ ఉందండి. ఎఫ్ఐఆర్ ఈ ఫైలింగ్ ద్వారా చేస్తాము. లేదంటే 0 ఎఫ్ఐఆర్ మంచిదే. కానీ ఈ ఫైలింగ్ కావాల్సినటువంటి ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో ఈమెయిల్స్, ఈ ఫైలింగ్ చేయడానికి కావాల్సిన మెయిల్స్ ఇప్పటికీ ప్రజలకు అందినాయా? అలానే ఎఫ్ఎస్ఎల్ మంచిదే. ఎఫ్ఎస్ఎల్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ని స్పాట్లోకి వెళ్ళి చూడాలి, మంచిది, యాక్ట్లో ఉంది. కానీ దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది? ఎఫ్ఎస్ఎల్కి సంబంధించి ఫారెన్సిక్ ల్యాబ్స్ ఎన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? వాటిని పెంచాలి కదా. నేను అనేది చట్టము చేయటాన్ని నేను తప్పు పట్టను కానీ కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉంది అంటాను. కానీ ప్రాక్టికల్గా చట్టంలో పెట్టినవి అమలు జరగడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, నిధుల్ని మనం కేటాయించుకోవాలి కదా. అలానే మీరు వీడియో తీయమంటున్నారు, సాక్ష్యాలను నమోదు చేసుకోమంటున్నారు, ఇవన్నీ మంచియే. అలానే సెల్ ఫోన్లో నమోదు చేసుకోమంటున్నారు, మంచిదే. అలానే ఈ ఫైలింగ్ చేయాలండి. ఈ ఫైలింగ్ మరి సపరేట్గా ఒక సిస్టమ్ పెట్టుకోవాలి, ఒక ఈమెయిల్ పెట్టుకోవాలి, ఇంటర్నెట్ పెట్టుకోవాలి, దానికి ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకోవాలి. ఈ నిధులన్నీ కూడా సమకూర్చుకోని పరిస్థితుల్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయకపోతే మనం ఎన్ని చట్టాలు చేసుకున్నా, ఎన్ని మార్పు తీసుకోవాలని ప్రయత్నం చేసినా కానీ అవి జరగడానికి కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. అయితే దీంట్లో మంచి పని ఏంటంటే, డిజిటల్ సిస్టమ్ ఏదైతే పెరిగిన టెక్నాలజీ ప్రకారము ఏదైతే ఉందో దాని ప్రకారం ఎవిడెన్స్ యాక్ట్ని సవరించారు చూసారా, అది అవసరం. కూడా చిన్న ప్రాబ్లం ఒకటి కనబడతా ఉంది దీంట్లో, దాన్ని కూడా మనం చూసుకోవాలి. దాన్ని కూడా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది చట్టంలో. ఏంటంటే అది వాట్సాప్ ద్వారా కానీ, లేకుంటే ఈమెయిల్స్ ద్వారా కానీ, ఇతర టెక్నికల్ అంశాల ద్వారా కానీ సమన్స్ కానీ వారెంట్స్ కానీ పంపొచ్చు. అది సమన్స్ సర్వ్ అయినట్టుగానే, లేకుంటే వారెంట్ తెలియపరిచినట్టుగానే పరిగణించాలంటున్నారు. కాకపోతే మనం అది ఉండటం మంచిదే, కానీ దానికి ప్రత్యామ్నాయంగా ఒకవేళ ఆ పరిస్థితి కనుక వాళ్ళకి లేకపోయినా, ఒకవేళ అంత అవగాహన లేకపోయినా ఫిజికల్గా కూడా సమన్స్ సర్వ్ చేయాలని ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే,
ఇప్పుడు ముప్పాల సుబ్బారావు గారు అన్నిటికన్నా ముఖ్యం ముప్పాల సుబ్బారావు గారు అన్నిటికన్నా ముఖ్యం ఒక్క చిన్న విషయం Yep. చెప్పండి. 2013లో క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగానే జీరో ఎఫ్ఐఆర్ గురించి ప్రతిపాదించారు. మరి ఇప్పుడు కొత్త చట్టాలలో కూడా జీరో ఎఫ్ఐఆర్ గురించి ప్రతిపాదన ఉంది. దాని పరిధి, దాని నైసర్గికం ఏమైనా పెంచారా ఇందులో? ఏం లేదు, గతంలో సుప్రీంకోర్టు జీరో ఎఫ్ఐఆర్ అని ఇచ్చింది. ఇప్పుడు కూడా ఆ జీరో ఎఫ్ఐఆర్ ని చట్టంలో పేర్కొన్నారు. కాబట్టి జీరో ఎఫ్ఐఆర్ ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా మనం ఫిర్యాదు చేయొచ్చు. ముందుగా వాళ్ళు అది నమోదు చేసుకొని తర్వాత ఏ పరిధిలో మన నేరం జరిగిందో ఆ పరిధిలోకి ఫార్వర్డ్ చేసి అక్కడ పోలీస్ స్టేషన్లో ఆ కేసుని నమోదు చేసి విచారణ జరుపుకునే అవకాశం ఇచ్చారు. ఇది ఒక మంచి శుభపరిణామమే. ఎందుకంటే గతంలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది జీరో ఎఫ్ఐఆర్ని నమోదు చేయాల్సిందే, మేము తీసుకొని అనడానికి లేదు, మా పరిధి కాదంటానికి లేదు అని చెప్పేసి చెప్పింది. దాని ప్రకారం కూడా కొన్ని సుప్రీంకోర్టులో చెప్పిన తీర్పుల్ని దీంట్లో కొన్ని అమలు చేశారు. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఈమెయిల్ ద్వారా పెట్టిన తర్వాత 3 రోజుల అనంతరం ఎవరైతే ఫిర్యాదు ఇచ్చాడో ఆ ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి వెళ్ళిపోయి ఫిజికల్గా సిగ్నేచర్ చేయాలి. అంతేకాకుండా గతంలో ముసలి వాళ్ళని, ఆడపిల్లల్ని, చిన్న ఆడవాళ్ళని, లేదంటే 15 సంవత్సరాల లోపు ఆ మగపిల్ల వాళ్ళని విచారించడానికి పోలీస్ స్టేషన్కి రమ్మనడానికి వీల్లేదు అన్నారు. దాన్ని 65 సంవత్సరాలను ఏం చేశారంటే 60 సంవత్సరాలుగా కుదించారు. వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలవకూడదు. ఒకవేళ సాక్షుల యొక్క సాక్ష్యాలను నమోదు చేసేటప్పుడు ఆ నమోదు చేసిన సాక్ష్యాలని వీడియో ద్వారా రికార్డింగ్ చేయవలసిన అవసరం ఉంది. అది సెల్ ఫోన్ చేస్తారా, లేదంటే వీడియోగ్రాఫ్ చేస్తారా, వాళ్ళ యొక్క సాక్ష్యాలను నమోదు చేయాలి. ఇలాగా కొన్ని ప్రజల హక్కులకు సంబంధించిన కొన్ని అంశాలను పెట్టారు. కొన్ని అంతర్జాతీయ ఒడంబడికలకు కానీ మానవ హక్కులకు కానీ సంబంధించిన అంశాలు కొద్దిగా ఉన్నాయి. వాటిని కూడా మార్పు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దీంట్లో మీరు చెప్పినట్టుగా జస్టిస్ లోకూర్ గారు, జస్టిస్ ఎలంగో గారు, వీళ్ళు కూడా ఈ యొక్క కమిటీకి తమ అభ్యంతరాలు చెప్పారు. అనేక న్యాయవాదుల సంఘాలు చెప్పినాయి, అనేక మంది ఇచ్చారు. దాంట్లో చెప్పింది ఏంటంటే మానవ హక్కుల పరిధి ఒకటి అడిగారు. రెండోది ఈ చట్టాలకి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన జస్టిస్ లోకూల్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన దాని ప్రకారము చట్టాలు కానీ బిల్లులు కానీ ఏమైనా కానీ అవి ఇంగ్లీష్లోనే ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే కొంత ఆ భావజాలం మీద విమర్శలకు గురవుతూ ఉంది. ఇంగ్లీష్లో పెట్టకుండా లోపల మ్యాటర్ అంతా ఇంగ్లీష్లో పెట్టేసి యాక్ట్ మట్టుకి హిందీలోనో సంస్కృత పదాలతో కలిపి పెట్టారు. కాబట్టి అది సరికాదు అని కొంతమంది చెప్తున్నారు. కొన్ని రిట్లు కూడా పడ్డాయి. తమిళనాడులోను, కేరళ లాంటి ప్రాంతాల్లో కొన్ని రిట్లు కూడా పడ్డాయి. ఇక్కడ ఏంటంటే కొద్దిగా దీని మీద చర్చ జరిగి ఉండాల్సింది. ఎందుకంటే వివిధ బార్ అసోసియేషన్స్లోను, లేదంటే బార్ కౌన్సిల్స్లోను, లేదంటే మేధావులతోనూ ముందుగా విడుదల చేసి దీని మీద చర్చలు జరిపేసి ప్రభుత్వం తరఫున దాని మీద వాళ్ళ అభిప్రాయాలను కనుక తీసుకొని ఉంటే కొంతవరకు కొన్ని ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ఉండేయమనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ముద్దాయిలకి హ్యాండ్ కప్స్ చేయొచ్చు అంటున్నారు. అది ఒకటి కొద్దిగా ఇబ్బందికరమే. ఎందుకంటే నేర ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళే తప్ప నేర నిర్ధారణ అయిన వాళ్ళు కాదు. అంటే హ్యాండ్ కప్స్ అనేది అన్ని కేసులలో కాదు, అందులో స్పెసిఫిక్ గా డిఫైన్ చేశారు. ఎక్కడైతే గ్రావిటీ, ఎక్కడైతే ఎనీ అఫెన్స్ అన్నది 43 సబ్ క్లాస్ 3లో కొన్ని డెఫినేషన్ చేశారు కానీ కొన్నిటిని స్పెసిఫై చేశారండి. కొన్ని అఫెన్సెస్ చేశారు కానీ కొన్ని ఎనీ అఫెన్స్ అని ముందు పదం వాడారు. దానివల్ల ఏంటంటే ఏ విధంగా దాన్ని అన్వయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ముప్పాల సుబ్బారావు గారు, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ 7 years ఇంప్రిజన్మెంట్ ఉన్నటువంటి ప్రతి కేసులో ఫోరెన్సిక్ ఎవిడెన్స్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పారు. గతంలో ఎవిడెన్స్ యాక్ట్ 45 ప్రకారంగా ఏ గైడ్ లైన్స్ ఉన్నాయో అదే గైడ్ లైన్స్ ఉన్నాయా, ఏమైనా డిఫరెంట్ ఏమైనా చేంజ్ అవుతుంది? అంటే ఐ మీన్ దట్ అంటే ఎక్స్పర్ట్ ఒపీనియన్ గా ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా రిఫర్ అయ్యేది. ఇప్పుడు ఆ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఉందా, డైరెక్ట్ మేడ్ ఓవర్ అవుతుందా కేసు? ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళని స్పాట్లోకి వచ్చేసి చేయడానికి కావాల్సిన పరిస్థితులు ఈ చట్టంలో వచ్చాయి. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ గ్యాదర్ చేసి ఆ యొక్క ఎఫ్ఎస్ఎల్కి పంపేవారు.
వాళ్ళు రిపోర్ట్ చేసి వీళ్ళకి ఫార్వర్డ్ చేశారు, ఇలా జరిగేది. కానీ ఇప్పుడు స్పాట్లోకి వచ్చి పర్యవేక్షించండి అని చెప్పేసి ఈ చట్టంలో పొందుపరిచారు. అదొక శుభసూచకమైన అంశమే. కానీ ఆ పరిస్థితుల్లో అంతమంది ఎఫ్ఎస్ఎల్కి సంబంధించి సంస్థలు రాష్ట్రంలో పెంచవలసిన అవసరం ఉంది. అలా కనుక వస్తే డెఫినెట్గా దొంగలు ఎవరైతే నేర ప్రవృత్తి నేరాలు చేసిన వాళ్ళ పట్ల డెఫినెట్గా దొరక్కపోరు. ఎందుకంటే తప్పనిసరిగా అది ఒక మంచి పరిణామమే, శుభసూచకమే. ఎందుకంటే డైరెక్ట్గా ఫారెన్సిక్ ల్యాబ్కు సంబంధించిన ఎక్స్పర్ట్లు డైరెక్ట్గా నేరం జరిగిన ప్రాంతానికి నేర స్థలానికి వచ్చేసి వాటికి సంబంధించిన నమూనాలు సేకరించేసి దాని మీద రిపోర్ట్ ఇవ్వాలన్నారు చూసారా, అది ఒక మంచి పరిణామమే. దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉందండి. ఎస్, అదేవిధంగా ముప్పల సుబ్బారావు గారు, సెక్షన్ 103 బిఎన్ఎస్ కులము, జాతి, ప్రాంతాల ఆధారంగా జరిగేటటువంటి దాడులు, హత్యలపైన చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో అంటే చాలా వరకు క్యాస్ట్ బేస్డ్గా జరిగేటటువంటి వైలెన్స్, క్యాస్ట్ అంటే రిలీజన్ బేస్డ్గా జరిగేటటువంటి వైలెన్స్ను కోడిఫైడ్ చేయలేకపోయారు. మొట్టమొదటిసారిగా సెక్షన్ 103లో దీని మీద పూర్తిగా ఒక స్టడీ అనేది ఉన్నది. ఎట్లా మీ ఫార్వర్డ్స్ ఎట్లుంటాయండి దీనిపైన? ఒకటండి, 103లో చాలా స్పష్టంగానే కొంత క్లారిటీ ఇచ్చారు. ఎస్, దాంట్లో ఇవ్వలేదని చెప్పడానికి ఏం లేదు. కానీ 103లో కొంతవరకు ఉన్నటువంటి యాంబిక్విటీని తొలగించారని అనుకోవాలి. దాంట్లో ఏం చేద్దంటే పనిష్మెంట్ ఫర్ 103 బిఎన్ఎస్ చెప్తున్నారా మీరు? బిఎన్ఎస్ అండి. ఎస్, బిఎన్ఎస్ 103 పనిష్మెంట్ ఫర్ మర్డర్ అండి. అది ఎస్ సార్. 103 పనిష్మెంట్ ఫర్ క్యాస్ట్, మర్డర్. క్రీడ్ అండ్ రిలీజన్ తోని ఉద్దేశపూర్వకంగా జరిగేటటువంటి హత్య. అవును. ఎస్, 5 లేక అంతకన్నా ఎక్కువ మంది కలిసి ఈ యొక్క రేస్ మీద కానీ, క్యాస్ట్ మీద కానీ, కమ్యూనిటీ పరంగా కానీ, సెక్స్ పరంగా కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ పరంగా కానీ, అలానే భాషా పరంగా కానీ, పర్సనల్ వ్యక్తిగత బిలీఫ్ మీద కానీ, ఎనీ అదర్ సిమిలర్ గ్రౌండ్స్ ఉన్న దాంట్లో పెడితే దానికి జీవిత ఖైదు పెట్టారు దీంట్లో. అంటే గతంలో మాబ్ అటాక్స్కు సరైనటువంటి డెఫినేషన్ లేదు. మొట్టమొదటిసారిగా మాబ్ అటాక్స్కు కొత్త చట్టాలలో పూర్తిగా అంటే అల్లరి మూకలు చేసేటటువంటి విధ్వంసాలు, వాటికి తగినటువంటి పరిణామాల పైన కూడా పూర్తి చట్టాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కొంత దీంట్లో యాంబిగ్యూటీ నుంచి ఓన్లీ ఇంతకుముందు మర్డర్ అంటే జనరల్ మర్డర్ అనేవాళ్ళు. ఎస్, దాన్ని పనిష్మెంట్ కూడా గతంలో కూడా ఉంది. కానీ దాంట్లో రేరెస్ట్ రేర్ కేసెస్లో ఉండేది. అయితే దీంట్లో ఇంకోటి కూడా ఏంటంటే కమ్యూనిటీ పనిష్మెంట్ కూడా చిన్న చిన్న నేరాల్లో ఇచ్చారండి. అదొక శుభపరిణామమే. రిఫర్మేటివ్ థియరీ పరివర్తన తీసుకురావడానికి కమ్యూనిటీ పనిష్మెంట్స్ అనేది కూడా ఒకటి దీంట్లో పెడతాం. అది శుభసూచకమే. ఏదంటే కొన్ని క్లారిఫికేషన్లో డెఫినేషన్ ఇచ్చారు. అంతవరకు మనం మార్పుల్ని ఆహ్వానించాల్సిందే. కానీ మార్పుల్లో ఉన్న ఒడిదుడుకుల్ని, ఎందుకంటే అందరూ కూడా ఒకేసారి ఒక ఇద్దరు యూనివర్సిటీ ప్రొఫెసర్స్, ఒక సుప్రీంకోర్టు న్యాయవాది, అలానే ఇంకొక ఇద్దరు ఎక్స్పర్ట్స్ చేశారు. కానీ ప్రాక్టికల్గా కూడా కొన్ని వచ్చేయండి ఇబ్బందుల్ని, దాన్ని ఎలా అధిగమించాలి అనేది కూడా కొంత ప్రాక్టికల్గా చూడవలసిన అవసరం ఉంది. అలాంటి చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే అవి సలహాల మేరకు ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, మేము ఇది పెట్టాము, మీ ముందు పెట్టాము, ఏమైనా దీంట్లో లోపాలు ఉంటే డెఫినెట్గా దాన్ని మార్పులు చేర్పులు చేస్తామని చెప్పేసి అన్నారు. డెఫినెట్గా దాని మీద కూడా మాలాంటి వాళ్ళము లోపాలేంటి, దీన్ని ఎలా సరిదిద్దాలనే అంశాలను కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తామన్నామండి. ముప్పాల సుబ్బారావు గారు, గతంలో మహిళా సంరక్షణ, శిశు సంరక్షణ గురించి ఎన్నో చట్టాలు ఉన్నాయి. అయినా కానీ బిఎన్ఎస్లో సుమారు 35 సెక్షన్లు, 13 షెడ్యూల్స్ కేవలం వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ అండ్ వైలెన్స్ అగెనిస్ట్ చైల్డ్ అనేటటువంటిది చాలా స్పష్టంగా రకరకాల కఠినమైనటువంటి శిక్షల గురించి అభివర్ణించడమే కాకుండా మైనర్ బాలిక పైన ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా మరణశిక్ష అనేటటువంటిది మనం ఈ చట్టాలలో చూస్తున్నాం. మీ ఒపీనియన్ ఎట్లుంటుందండి దీనిపైన? మహిళల మీద కంటిన్యూ. మహిళల మీద అలాగే చిన్నపిల్లల మీద అఫెన్సెస్, పనిష్మెంట్స్ కఠినంగానే ఉన్నాయి. కానీ నేను అనేది ఏంటంటే పోక్సో చట్టం
గతంలోనే మనం తీసుకొచ్చాము. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో ప్రత్యేకమైన కోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి. అదే పనిష్మెంట్ దాదాపుగా దాంట్లో కూడా ఉన్నది. కాబట్టి ఆల్రెడీ ఆ యొక్క చిన్న పిల్లల మీద సెక్సువల్ అఫెన్సెస్ ఏదైతే చేస్తూ ఉన్నారో దానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన చట్టం ఉన్నప్పుడు దాన్నే దీంట్లో చేస్తే ఏమవుతుందంటే ఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి దీన్ని ఫాలో అవుదామా దాన్ని ఫాలో అవుదామా అర్థం కాని పరిస్థితి వస్తుంది. అందుకే మీకు ఊపా కూడా మీకు ఇందాక చెప్పారు. ఊపా చట్టం దేశ భద్రతకు సంబంధించి దేశ పరిస్థితులకు సంబంధించి చాలా స్పష్టంగా ఉంది. అదే దాన్ని మళ్ళీ దీంట్లో పెట్టవలసిన అవసరం లేదనేది మేము మా భావజాలం. కాబట్టి ఉన్నాయి చట్టాలు, ఆ చట్టాల ప్రకారం శిక్షించవచ్చు. అదే శిక్షలు దీంట్లో పెట్టవలసిన అవసరం లేదు. అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు కన్ఫ్యూజ్ అవ్వడానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. రెండోది ఇంకోటి ఏంటంటే దీంట్లో మహిళలకు సంబంధించిన అంశాలు దీంట్లో దాదాపుగా అన్ని మ్యాక్సిమం సెక్షన్స్లో పనిష్మెంట్ పెంచారు. కానీ నాకు ఒకటే బాధ ఏంటంటే ఎన్నికల నేరాలకు మట్టుకి శిక్షలు పెంచలా. అంటే వాటి గురించి చర్చ కూడా జరగలేదండి. వాటి గురించి చర్చ కూడా జరగలేదు ఎక్కడ. 6 నెలలు 3 నెలలు అది సమాజానికి నష్టం చేకూర్చేది ఎన్నికల అఫెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఆటి జోలికి వెళ్ళాల. ఆటి జోలికి కూడా వెళ్ళి శిక్షలు పెంచుంటే కొద్దిగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగి ఉండడానికి కొంత దోహదపడేదేమో. ఆ దిశలో కూడా కొద్దిగా ఆలోచించవలసిన అవసరం అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ భయం ఎందుకు ఏర్పడుతుందంటే జనాలకి పోలీసు వారికి అధికమైన పవర్స్ ఇస్తున్నారు. గతంలో ఏం చేసేవాళ్ళంటే పోలీసులు కొట్టారనుకోండి, నేనే అనేక కేసులు వేసాను, వెంటనే ప్రైవేట్ కేసు వేసేవాళ్ళము, సాక్ష్యాలు పెట్టేవాళ్ళము, దాని ద్వారా ఆ కేసు కాగ్నిజెన్స్ తీసుకొని సమన్స్ ఇచ్చేవాడు వాళ్ళకి. ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని ముందుగా మనం ప్రైవేట్ కంప్లైంట్ అయితే దాన్ని మన ఎవిడెన్స్ తీసుకోరు, అది కాగ్నిజెన్స్ తీసుకోరు. ప్రాథమిక స్టేజ్లోనే పబ్లిక్ సర్వెంట్కి నోటీస్ ఇస్తారు. అంతేకాకుండా వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్ యొక్క రిపోర్ట్ని తీసుకుంటారు. ఇలా ఎందుకు చేయవలసిందని ఎవరి మీదైతే ఆరోపణ చేస్తున్నామో ఆయన్ని వివరణ అడుగుతారు. ఈ 2 అయిన తర్వాత కానీ తీసుకోవాలా లేదా అని నిర్ధారిస్తారు. ఇది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. అంతేకాకుండా పోలీసు వాళ్ళు మేము ఇది చెప్పాము, మేము ఆర్డర్ పాస్ చేశాము అంటే మీరు ఆర్డర్ని ధిక్కరించారని చెప్తే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే మేజిస్ట్రేట్ దగ్గర పెట్టచ్చు 24 hours. కాబట్టి అలాంటి కొన్ని పవర్స్ అధికంగా పోలీసు వారికి ఇచ్చారు. దానివల్ల హక్కుల ఉల్లంఘన జరుగుద్దనే కొంత భయం ప్రజల్లో ఉంది. రెండోది ఇంకోటి ఏంటంటే ఇది బ్రిటిష్ వాడు, దీనికన్నా ప్రమాదకరమైన బ్రిటిష్ వాడు చట్టం ఒకటి ఉందండి. 1861లో పోలీస్ చట్టం ఉంది. దాంట్లో ఆల్రెడీ నేషనల్ పోలీస్ కమిషన్ కానివ్వండి, లా కమిషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఇది అవుట్డేటెడ్ యాక్ట్. పోలీస్ యాక్ట్ అనేది కాలం చెల్లినటువంటి చట్టం. దీన్ని తీసేయాలి అని డ్రాఫ్ట్ పోలీస్ చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. దాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం ద్వారా కొంతవరకు ప్రజల యొక్క హక్కులను పరిరక్షించడం సాధ్యమవుతుంది. ఏదేమైనప్పుడు కూడాను మారుతున్న పరిస్థితుల అనుగుణంగా చట్టాల్లో మార్పులు రావాల్సిందే. దాన్ని ఎవరు వ్యతిరేకించరు. టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీకి సంబంధించిన ఎవిడెన్స్కి సంబంధించిన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో డిజిటల్ ఎవిడెన్స్ గురించి పెట్టారు. ముప్పాల సుబ్బారావు గారు మనతో పాటు మల్యాద్రి గారు రిటైర్డ్ జిల్లా జడ్జి మనకు అందుబాటులో ఉన్నారు. మల్యాద్రి గారు, మీరు ఎట్లా స్పందిస్తారండి కొత్త చట్టాల ఇంప్లిమెంటేషన్? మీరు న్యాయమూర్తిగా కొన్ని వేల కేసులలో మీరు జడ్జిమెంట్ చెప్పి ఉంటారు. గతంలో ఉన్నటువంటి చట్టాలకు ఇప్పుడు పోల్చుకుంటే ఎంతవరకు ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయని చెప్తారు? అందరికీ నమస్కారం అండి. కొంచెం ఆలస్యమైంది, ఏమనుకోవద్దు. ముఖ్యంగా సుబ్బారావు గారు చాలా గొప్ప వ్యక్తే. మీరు బాగా చేస్తారు యాంకర్ గా. కొత్త చట్టాల్లో అనేక మార్పులు వచ్చినాయి. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి 600 చేంజెస్ ఇంట్రడ్యూస్ చేశారట. లాంగ్వేజెస్ అన్ని మోడర్నైజ్ చేశారు. ఇప్పుడు విక్టిమ్ అండ్ విట్నెస్ దే ఆర్ సెంట్రల్ టు ద క్రిమినల్ లెజిస్లేషన్. తర్వాత టెక్నాలజీ అండ్ టైమ్ లైన్స్ ఇంట్రడ్యూస్ చేసి స్ట్రీమ్ లైన్ చేసేసారు ప్రాసెస్. అయితే ముఖ్యంగా మనం చూడాల్సింది సెక్షన్ 2(1)(2)(ly) ఆర్ 1(y).
ఈ విక్టిమ్ అనే దాన్ని డెఫినేషన్ మార్చేశారు భారతీయ నాగరిక సురక్ష సంహితలో. ఎట్లా చేశారంటే అక్యూజ్డ్ యొక్క యాక్ట్ వల్ల కానీ ఒమిషన్ వల్ల కానీ ఎవరికైనా ఏదైనా లాస్ జరిగితే, ఇంజరీ జరిగితే, ఆ లాస్ జరిగిన వ్యక్తికి కానీ లేకపోతే గార్డియన్ కానీ లీగల్ హెయిర్కి కానీ వీళ్ళందరూ కూడా విక్టిమ్ కింద వచ్చేసారు. ఇదివరకు ఏంటంటే అక్యూజ్డ్ని ఛార్జ్ చేస్తేనే వాడి దగ్గర నుంచి మనం కాంపెన్సేషన్ అడగచ్చు. కానీ ఇప్పుడు విక్టిమ్ని డెఫినేషన్ మార్చేశారు కాబట్టి అసలు ఫార్మల్గా ముద్దాయిని ఛార్జ్ చేయడం అనేది ఎలిమినేట్ చేసేసారు. సో విక్టిమ్స్కి కాంపెన్సేషను చాలా సందర్భాల్లో త్వరగా ఈజీగా ముద్దాయి దగ్గర నుంచి వచ్చే విధంగా చేశారనమాట. దానివల్ల ఆ డెఫినేషన్ మార్పు వల్ల చాలా బాగా యూస్ఫుల్ అయింది విక్టిమ్స్కి. తర్వాత ఇన్వెస్టిగేషన్లో కూడా ట్రాన్స్పరెన్సీ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రేప్ విషయంలో ఆడియో వీడియో మీన్స్ ద్వారా కూడా పోలీసు విచారించవచ్చు, ఎవిడెన్స్ రికార్డ్ చేయొచ్చు. సెక్షన్ 176 క్లాజ్ 1 సెకండ్ ప్రొవిజో ప్రకారం. తర్వాత 183(6)A ప్రకారం ప్రొవిజోలో 1లో ప్రకారం స్టేట్మెంట్స్ ఆఫ్ విక్టిమ్స్ని యాజ్ పర్ యాజ్ పాసిబుల్ ఉమెన్ మేజిస్ట్రేటే రికార్డ్ చేయాలి. ఒకవేళ అక్కడ కనుక ఉమెన్ లేకపోతే అప్పుడే మేల్ మేజిస్ట్రేట్ని ఎగ్జామ్ చేయొచ్చు అనమాట. దానివల్ల ఏంది, ఒక కంఫర్ట్ విక్టిమ్కి ఏర్పడింది. తర్వాత ఇంప్రిజన్మెంట్ ఫర్ 10 years కానీ మోర్ కానీ లేకపోతే లైఫ్ కానీ డెత్ కానీ ఉంటే సెక్షన్ 183(6)A ప్రకారం ప్రొవిజన్ 2 ప్రకారము విట్నెస్ల స్టేట్మెంట్స్ని మ్యాజిస్ట్రేటే రికార్డ్ చేయాలి. ఇప్పుడు అది కూడా చాలా యూస్ఫుల్ అయింది. మెడికల్ రిపోర్ట్ ఆఫ్ ద విక్టిమ్ని 7 రోజుల లోపల కంపల్సరీగా మెడికల్ డాక్టర్ గారు సెక్షన్ 184 క్లాస్ 6 ప్రకారం ఇవ్వాలి. తర్వాత 60 years కానీ అబోవ్ కానీ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే బిలో 15 years ఉన్నవాళ్ళు కానీ ఉమెన్ కానీ మెంటలీ ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్స్ కానీ అక్యూట్ ఇల్నెస్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఆఫీసర్ దగ్గర అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్ వాడికి ఇష్టమైతేనే వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు వచ్చి ఈ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. అదేవిధంగా చాలా చాలా బెనిఫిట్స్ అయితే వచ్చినాయి. కాకపోతే ఏంటంటే 0 FIR విషయంలో కానీ 173 క్లాస్ 1 అదేవిధంగా 173 క్లాస్ 2 ప్రకారం విక్టిమ్కి ఒక కాపీ ఇవ్వమన్నారు. తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ సప్లై చేయమన్నారు. విక్టిమ్కి ఇవ్వమన్నారు, ముద్దాయికి ఇవ్వమన్నారు. టైం టు టైం ఇన్వెస్టిగేషన్లో జరిగే ప్రోగ్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ కాపీ ముద్దాయికి ఇవ్వరు. ఇప్పుడు ఇవ్వకపోయినా కానీ ఏదో జరిగిపోతూ ఉంది. అట్లా కాదు, ఇప్పుడు 90 రోజుల లోపల విక్టిమ్కి అదేవిధంగా మళ్ళా వాళ్ళెవరు ముద్దాయికి ఇద్దరికి కూడా 90 days లోపల ఇవ్వాలన్నమాట. అంటే ఇన్ఫర్మేషన్ ఏదో ఒక పద్ధతి రూపంలో టెక్నాలజీలో పీడిఎఫ్లో అయినా పంపించవచ్చు. తర్వాత జనరల్ న్యూట్రాలిటీ ఒకటి ఇంట్రడ్యూస్ చేసే సెక్షన్ 66 ప్రకారం సమ్మన్స్లో ఎవరికి ఇవ్వాలి అనే దగ్గర అడల్ట్ మేల్ మెంబర్ అని ఉండేది ఇదివరకు. ఇప్పుడు అది తీసేశారు, ఎవరికైనా ఇవ్వచ్చు ఇంట్లో సమ్మన్స్. మేల్ మెంబర్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. మల్యాద్రి గారు మళ్ళీ వస్తాను. బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కానీ ప్లీజ్ చర్చ జరగకుండా పెట్టినందువల్ల పోలీస్కి ఎక్కువ పవర్స్ ఇచ్చినందువల్ల చాలా క్రిటిసిజం వచ్చింది. దీని మీద చర్చ జరగాలి. ఎస్ సుబ్బారావు గారు, లివింగ్ టుగెదర్ ఈజ్ నాట్ ఏ అఫెన్స్ అంటని చెప్పి సుప్రీంకోర్టు పలు కేసులలో జడ్జిమెంట్లు ఇచ్చింది. కానీ బిఎన్ఎస్లో క్లియర్ కట్గా ప్రేమ పెళ్ళిళ్ళ పేరుతోని మోసం చేసిన, శారీరక సంబంధాలు పెట్టుకున్న 10 years ఇంప్రిజన్మెంట్ అంటని చెప్పి క్లియర్ కట్గా ఇచ్చారు. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్కు దీనికి కాంట్రడిక్షన్ జరిగే అవకాశాలు ఉన్నాయి కదా, ఎట్లా స్పందిస్తారు సుబ్బారావు గారు? ఇక్కడ సుప్రీంకోర్టు ఐ థింక్ జోసెఫ్ అనే కేసులో అనుకుంటాను ఎస్ అండి, కేరళ తీర్పు చెప్పింది.
ఎస్ కేరళది. ఎస్ దాంట్లో చెప్పింది ఏంటంటే అనేక అంశాలు డిస్కస్ చేసిందండి. దాంట్లో 497 వచ్చేటప్పటికి దాంట్లో వివాహమైనటువంటి ఇరు వర్గాల మధ్య వేరే వాళ్ళ భార్య అతను ఇతనితోనో ఇద్దరు సంబంధాలు ఏర్పడినప్పుడు అది సపోర్ట్ చేస్తూ చెప్పలా. ఇది సమాజము వ్యతిరేకించే అంశమే. ఇది వివాహ సంబంధమైనటువంటి వ్యతిరేకత ఇదంతాను. కాకపోతే ఇది శిక్షకు కాకుండా అది విడాకులకు తీసుకోవడానికి ఆ సంబంధం ఉపయోగపడుతుంది తప్ప మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని మీరు చేసుకోండి కొంతమంది ప్రకటనలు ఇస్తా ఉన్నారు. అది కాదు దాని అర్థం. అది చాలా స్పష్టంగా ఆ జడ్జిమెంట్లో చెప్పింది ఏంటంటే ఇది సమాజంలో ఇది సరైంది కాదు. అలానే ఇది మ్యారేజీకి వివాహ సంబంధమైనటువంటి తప్పిదమే. కాబట్టి ఆ తప్పిదాన్ని మార్గాలు వేరుగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ విధంగా తప్పిదం చేశారనుకుని ఈ మధ్య కాలంలో ఇక్కడ శ్రీకాకుళంలో నిన్న ఇవాళ గొడవ జరుగుతుంది. దాంట్లో అది క్రూయల్టీ కింద ట్రీట్ చేస్తారు. క్రూయల్టీ కింద చేసినప్పుడు 498A ఐపీసీ కింద అది నేరం అవుతుంది. కానీ 497 అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పారు. ఇవన్నీ డిస్కస్ చేస్తూనే 497 అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పారు తప్ప అది సరైందని అది సరైంది కాదనే స్పష్టంగా చెప్పారు ఆ జడ్జిమెంట్లో. కానీ ప్రేమ పేరుతో మోసం చేశారు అనేది ఐ థింక్ 493 గతంలో ఐపీసీ కింద వచ్చేది అనుకుంటాను. కానీ ఒక్కసారి చూస్తే 69 అండి, సెక్షన్ 69 ఇప్పుడు. అప్పుడు 493 కదండి. ఇప్పుడు సెక్షన్ 69 వచ్చింది దాని ప్లేస్. బిఎన్ఎస్ 69. అదే అప్పుడు 493 అది అప్పుడు అఫెన్సే అండి. దాన్నేమి బ్యాన్ చేయలేదు. ఇది కొంచెం మారింది, మార్పు చేశారు తప్ప అంతకుముందు అప్పుడు 497కి 493కి వేరండి. 497ని అన్కాన్స్టిట్యూషనల్ అని తప్ప 493ని గతంలో ఐపీసీని అది అన్కాన్స్టిట్యూషనల్ అని అనలా. కాబట్టి దాన్ని ఇప్పుడు మార్పు చేశారు. కాబట్టి డెఫినెట్గా మన మాలయాద్రి గారు చెప్పినట్టుగా 493ని దీంట్లో కూడా బిఎన్ఎస్లో 63గా పెట్టారంటున్నారు. కాబట్టి ఆ విధంగా అది నేరంగానే ఉంది. అప్పుడు అది నేరమే, ఇప్పుడు అది నేరమే. కాకపోతే కొద్దిగా పనిష్మెంట్ ఇంక్రీజ్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా మహిళల హక్కులు, బాలల హక్కులు, లేకపోతే ప్రజల హక్కుల్ని పరిరక్షించడానికి చేసే చట్టాలని ఎవరం కూడా మనం కాదనం. అలాంటి వాటిని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. కానీ కొన్ని అంశాలు ఇందాక మాలయాద్రి గారు కూడా చెప్పారు కదా, కొన్ని అంశాలు పోలీసులకు విస్తృతమైన అధికారాలు ఇవ్వటం వల్ల ఇప్పటికే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు పోలీస్ స్టేషన్లో మానభంగాలు, 3rd డిగ్రీ మెజర్స్ అనేవి దినచర్యల్లో భాగంగా మారిపోయాయని అంతర్జాతీయంగా రిపోర్ట్ ఇచ్చిన సంఘటనలు చూసిన తర్వాత, అలానే ప్రస్తుత పరిస్థితుల్లో చూసిన తర్వాత పోలీసుకి విస్తృత అధికారాలు లేకుండా, వాళ్ళ మీద చెకప్ లేకుండా పూర్తి అధికారాలు ఇస్తే దీనివల్ల ప్రజల హక్కులు హరించివేయబడతాయి. నిష్పక్షపాతంగా వాళ్ళు వ్యవహరించే పరిస్థితి లేదు. రెండోది, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థగా ఈ రోజున పోలీసు వ్యవస్థ లేదు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థగా ఉంటుందో పోలీస్ కస్టడీ, పోలీసు వాళ్ళకి అధికారాలు ఇచ్చినా మనం అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. పోలీస్ కస్టడీ టైం పీరియడ్ను పెంచడం, అదేవిధంగా కేసు డిస్పోజల్కు ఒక టార్గెట్ విధించడం అనేటటువంటిది జ్యుడిషియరీ ముందున్నటువంటి ఒక ఛాలెంజ్గా భావించాలి. ఎట్లా తీసుకోబోతుందండి జ్యుడిషియరీ దీన్ని? ముందుగా ఇందాక అడిగిన ప్రశ్న ఒక్క మాట చెప్పేసేసి ప్లీజ్ దీని గురించి చెప్తాను. ఎస్, ఇప్పుడు మోసపూరితమైన వాగ్దానాలతోటి స్త్రీలని మభ్యపెట్టడం, వాళ్ళతో శృంగార చర్యలు చేయటం, ఈ రెండు కూడా ఒక ప్రత్యేక అఫెన్స్గా 69 పెట్టారు. గతంలో లేదు ఇది. ఎవరైనా ఇప్పుడు ఒక స్త్రీని మోసపూరితంగా వివాహం చేసుకుంటానని వాగ్దానం చేసి, అంటే బిఫోర్ హ్యాండ్ ఐ విల్ మ్యారీ యూ అని చెప్పి చెడు ఉద్దేశంతో శృంగార చర్యలు కనుక చేపడితే
దాన్ని అత్యాచారంగా పరిగణింపబడదు. అయితే అది ఎందుకు, అమ్మాయి కూడా కన్సెంట్ ఇచ్చింది కాబట్టి అది నాట్ రేప్. అటువంటి పరిస్థితుల్లో ఈ సెక్షన్ 69 ప్రకారము పెళ్లి చేసుకుంటానని చెప్పి శృంగారం ఆమె కన్సెంట్తో చేశాడు కాబట్టి, మోసపూరితమైనటువంటి ఉద్దేశంతో చేశాడు కాబట్టి 10 సంవత్సరాలు తక్కువ కాకుండా కారాగార శిక్ష మరియు జరిమానా విధించబడును. ఇది కొత్త సెక్షన్. దీనివల్ల లవర్స్లో ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తుందంట అబ్బాయిలకి. బాబు ఇగో ప్రేమ మోసం చేశాడా, పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది పక్కన పెడితే 10 ఏళ్ళు శిక్ష పడుద్దేమని చెప్పి భయపడిపోయి ప్రేమించాలంటే భయపడిపోతున్నారంట. ఇది ఒక విషయం. అయితే మీరు పోలీస్ పవర్స్ గురించి అడిగారు. ఇప్పుడు కోర్టులో ఎలా ఉంటుందంటే, ఫ్రమ్ టైం టు టైము రిమాండ్ ఎక్స్టెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ముద్దాయి జైల్లో ఉంటారు. కొంత ఇన్వెస్టిగేషన్ జరిగిన వెంటనే ఒక రిమాండ్ రిపోర్ట్ ఒకటి తీసుకొచ్చి పెడతారు. పెట్టి ఎక్స్టెన్షన్ ఆఫ్ రిమాండ్ అని అడుగుతారు. అయితే ఇక్కడ ఏంటంటే పోలీస్ కస్టడీ ఇచ్చేటప్పుడు ఈ రిమాండ్లో ఉన్న ముద్దాయికి ఒక 15 రోజులు, అంటే అరెస్ట్ అయిన రిమాండ్ అయిన రోజు నుంచి 14 రోజులు అంటాం, మీ 15 రోజులు ఇది. ఆ 15 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంది. అయితే ఒక్కసారి కనుక ఇస్తే మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మధ్యలో అడిగితే స్మాల్ స్టింట్స్కి ఇవ్వద్దని చెప్పి సుప్రీంకోర్టు అనింది. కానీ ఇప్పుడు ఏం చేశారు, అది 90 days దాకా పోలీస్కి రిక్వెస్ట్ చేసుకోవచ్చు రిమాండ్ ఎక్స్టెండ్ చేయమని. అలా చేసినప్పుడు ఇచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. ఇలా చేసినందువల్ల ఏమవుద్దంటే దానివల్ల చాలా ప్రాబ్లం ఉందండి. ఒక వ్యక్తి 90 రోజులు కనుక పోలీస్ కస్టడీలో కనుక ఉంటే వాడి యొక్క మానసిక శారీరక బాధలు చెప్పలేవు. దానివల్ల భయపడిపోతాడు. ఈయన ఏ నేరం కావాలంటే ఈ నేరం ఒప్పుకుంటాడు, చక్కగా జైలుకి వెళ్ళేసి వస్తాము, ఈ పోలీస్ కస్టడీ కంటే జైల్లో ఉండటం బెటర్ అనుకుంటాడు. ఇలా విస్తృతమైనటువంటి పవర్స్ పోలీసు వారికి కస్టడీ తెచ్చుకునేదానికి దీంట్లో ఒక ప్రొవిజన్ కలిగించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదో ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో 15 రోజులు 30 రోజులు చేయడం అనేది పెట్టుంటే కొంత రీజనబుల్గా ఉండేది. 90 days అంటే చాలా ఎక్కువ. దాన్ని ఎక్కువగా క్రిటిసిజం వచ్చి ఈ చర్యలు తప్పు, దీని మీద బాగా చర్చ జరగాలని అన్నారు. ఆ చర్చ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. అది జరిగి దాంట్లో మార్పులు వస్తాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రెండోది, జ్యుడిషియరీలో ఒక టైం లిమిట్ ఫర్ ఇన్వెస్టిగేషన్, టైం లిమిట్ ఫర్ డిస్పోజల్ పెడితే న్యాయం ఏం జరగద్దండి. ఇప్పుడు పారాఫోనియా లేదు, జడ్జెస్ లేరు, ట్రైన్డ్ మ్యాజిస్ట్రేట్స్ లేరు, ట్రైన్డ్ స్టాఫ్ లేరు, ట్రైన్డ్ పోలీస్ లేరు. ఇవేమీ లేకుండా మీకు ఒక టైం లిమిట్ పెట్టి ఆ టైం లిమిట్ ప్రకారం జడ్జిమెంట్లు ఇవ్వండి, టైం లిమిట్ ప్రకారం మీరు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయండి అంటే అది చాలా హాస్యాస్పదం అన్నమాట. ఈ మధ్య చెప్తున్నారు ఆ మిస్సింగ్ కేసుల్లో 90,000 మంది మిస్ అయిపోతున్నారు అంటే ప్రతిరోజు ఆడవాళ్ళు. వాళ్ళని పట్టుకోవడమే కష్టమైందంట. అంటే ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ మారిపోయినాయి. ఇప్పుడు దాన్ని ఏమంటారు, సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయినాయి. ప్రతిరోజు నాకు ఎవరో ఒకరు ఫోన్ చేస్తున్నా, డబ్బులు కొట్టేశారండి ఇట్లానని. పెద్ద పెద్దవాళ్ళు మోసపోతున్నారు అన్నమాట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో టైం లిమిట్ అనేది నిజంగా హాస్యాస్పదం. అది వాళ్ళకి తెలుసు ఈ టైం లోపల ఇది జరగదని. 3 ఏళ్ల లోపల సుప్రీంకోర్టు దాకా కేసు డిస్పోజ్ అయిపోయి వస్తుంది అని చెప్పేసి అమిత్ షా గారు ఒక హామీ ఇచ్చారు. ఎలా ఇస్తారండి, అదే స్టాఫ్ అదే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడియో ద్వారా రికార్డింగ్ చేయని అన్నాడు. నేను ఈ మధ్య ఒక జిల్లా కోర్టులో ఒకటి వీడియో రికార్డింగ్ చేస్తే అసలు పారాఫోనియా లేదు, నో అన్నారు. దట్ టు మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్లో పర్టికులర్లీ ఒక 3 bench జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం 2 bench ఏమో మీడియేషన్స్కి హస్బెండ్ అండ్ వైఫ్లో వీడియో రికార్డింగ్ వద్దు అన్నారు. చంద్రచూడ్ గారేమో సింగిల్ బెంచ్, ఆయన ఇవ్వచ్చు అన్నారు. అయితే ఇప్పుడు ఏమైంది, ఈ కరోనా పీరియడ్ అప్పుడు అన్ని వీడియో రికార్డింగ్ వేస్తున్నారు. ఇప్పుడు మీడియేషన్ కూడా వీడియో రికార్డింగ్ అన్నారు, కానీ మీడియేషన్ సెంటర్స్లో వీడియోస్ లేవు. అందుకని ఏం చేశారు, వాట్సాప్లో ఏదో వెరీ క్యాజువల్గా అడిగేస్తారు. వాట్సాప్లోనో జూమ్లోనో ఏదో దాంట్లో ఏమైనా నీకు ఇష్టం ఉందా లేదా అమ్మాయితో కాపురం చేయడం అయిపోయింది. దానివల్ల ఏంది, న్యాయం పలుచబడిపోయింది.
ప్రొటెక్షన్ ఫోర్సెస్ ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో వాటి యొక్క ఎఫెక్ట్ అనేది లేకుండా పోయింది. ఇలాంటి చర్యలు నిజంగా ఈ స్టేజ్లో, ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన ఈ స్టేజ్లో ఇలా పోలీస్కి పవర్స్ ఎక్సెస్ చేసి మళ్ళీ టైం లిమిట్ పెట్టి చేసినందువల్ల అక్రమం, అన్యాయం, దగా, మోసం జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఎస్ ఇది ముప్పాల పూర్తిగా సమూలంగా మార్పు రావాలి. ఎస్ ముప్పాల సుబ్బారావు గారు, నకిలీ నోట్ల చలామణిపై బిఎన్ఎస్లో ఒక స్పెషల్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. నకిలీ నోట్లు ప్రింట్ చేసిన, చలామణి చేసిన, గతంలో చట్టాలు లేక ప్రాసిక్యూషన్ కానీ, ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ కానీ, జ్యుడిషియరీ కానీ వివిధ వేరే సెక్షన్లను ఇందులోకి తీసుకొచ్చి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మొదటిసారిగా నకిలీ నోట్ల ప్రింటింగ్, చలామణి పని కూడా ఒక పకడ్బందీ చట్టం అనేటటువంటిది వచ్చింది. మీరు ఎట్లా స్పందిస్తారు సార్ దాన్ని? ఒకటండి, గతంలో కూడా నకిలీ నోట్ల మీద పనిష్మెంట్ ఉంది, కానీ ఇప్పుడు మరింత కఠినతరం చేశారు అంతే తప్ప గతంలో నకిలీ నోట్ల మీద నేరాలు కాదని చెప్పేసి ఎక్కడా లేదు. సబ్ కోర్టు జ్యూడిక్షన్ ఉంది. సబ్ కోర్టుల్లో నకిలీ నోట్లు కానీ, నకిలీ పంపకాలు కానీ, ఆ యొక్క దొంగ నోట్లు దొరికిన సంఘటనలో కానీ కేసులు నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే కామన్గా ఐపీసీలోనే అనేక సెక్షన్లకి పనిష్మెంట్లు పెంచారు. ఇందాక మీరు చెప్పారు చూసారా, మహిళలకు సంబంధించిన ఒకటి చిన్న విషయాన్ని మనం చెప్పాల్సింది. ఓన్లీ పెళ్లి చేసుకుంటాయని మోసం చేస్తేనే అది అఫెన్స్ కాదండి. దాంట్లో డిసీట్ఫుల్ మీన్స్ అంటే ఏమిచ్చాడంటే షల్ ఇంక్లూడ్ ఇండ్యూస్మెంట్, మోసం చేయటం, ఫాల్స్ ప్రామిస్, ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తామని ప్రామిస్ చేయటం, లేదంటే ఎంప్లాయీగా ఉన్న వాళ్ళకి ప్రమోషన్ ఇస్తామని మోసం చేయటం, లేదంటే పెళ్లి చేసుకుంటాయని మోసం చేయటం. సార్ అది 68, 69 వేరు, 68 వేరు సార్. 69లో నేను చదువుతున్నాను సార్. 69లోనే ఎక్స్ప్లెనేషన్ లో 69లో ఇచ్చారు. అవునవును ఇచ్చారు. 69 ఎక్స్ప్లెనేషన్ లోనే డిసీట్ఫుల్ మీన్స్ అంటే డెఫినేషన్ ఇచ్చారు. నేను డైరెక్ట్ అది సిస్టమ్ ముందే కూర్చొని నేను చదువుతున్నా. అది అంటే రేపు కాని విషయాల్లోనే డిసీట్ఫుల్ అంటే ఇంటిమిడేషన్ అండ్ ఇంటెన్షన్ గురించి డిస్క్రిప్షన్ ఇచ్చారండి. ఎస్ దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. డిసీట్ఫుల్ మీన్స్, డిసీట్ఫుల్ అంటే ఏంటి అని. దాంట్లో ఉద్యోగం ఇప్పిస్తా అన్నా, ఉద్యోగంలో ప్రమోషన్ ఇప్పిస్తామన్నా, లేకుంటే పెళ్లి చేసుకుంటామన్నా, ఇవన్నీ కూడా ఆ పరిధిలోకి వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ నకిలీ నోట్స్ ఆల్రెడీ గతంలో కూడా ఉంది. కాకపోతే ఈ అఫెన్సెస్ ఇంకొకటి కూడా మనం ఆలోచించాలండి. మంది రిఫార్మేటివ్ థియరీ, మనం చట్టాల కాగితాల వరకే పరిమితం అయిపోతున్నాయి తప్ప ఈ చట్టాలకు సంబంధించిన, నేరాలకు సంబంధించిన అంశాలు ప్రజల దగ్గరికి వెళ్ళటం లేదు. ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలైనా కానీ చట్టాలు చేసినప్పుడు చట్టాలు కామన్గా ఏం చెప్తాయి, ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా భారతదేశంలో ఉన్న చట్టాలన్నీ కూడా తెలుసని భావించమంటుంటాయి. 5,000 చట్టాలు, అంతకుముందు ఎక్కువ ఉన్న చట్టాలు అన్నీ కూడా ప్రజలకు తెలిసినట్టే భావించమంటాయి. కానీ ఇటువంటి మార్పులు, చేర్పులు, నేర ప్రవృత్తికి సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంతవరకు బాల్యం నుంచి కూడా పాఠ్యాంశాల్లో పెట్టాలి. అంతేకాకుండా ఈ నేరాలకు సంబంధించిన పరిస్థితులు ఎలాగుంటాయి అనే విషయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. చట్టాలు ఎప్పుడైతే ప్రజలకు తెలుస్తాయో, చట్టంలో ఉన్న తీవ్రత ఎప్పుడైతే ప్రజలకు తెలుస్తుందో అప్పుడు తప్పనిసరిగా వాళ్ళలో కొంత మార్పు వస్తుంది. అది చేయకుండా మనం చట్టాలు, కాగితాల వరకే మార్పులు చేసుకుంటే వాళ్ళని మానసిక పరివర్తన తీసుకురాలేము, నేరాలను తగ్గించడం కూడా సాధ్యం కాదు. కాబట్టి ఆ దిశలో ప్రభుత్వాలు ఆలోచించాలి. ఆ దిశలో దీనికి పరిష్కార మార్గం, సత్వర పరిష్కార మార్గం, న్యాయ ప్రక్రియలో మార్పులు తీసుకురావడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలి. అప్పుడు మనం ఎన్ని చట్టాలు చేసినా కానీ చట్టాలు అమలు జరుగుతాయి. అమలు జరగని చట్టాలు ఎన్ని శిక్షలు పెంచుకున్నా కానీ అవి నిరుపయోగంగానే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ చట్టాలు, చట్టాల తీవ్రత, మహిళల మీద దాడులు జరిగితే ఏంటి, పిల్లల మీద దాడులు జరిగితే ఏంటి, లేకుంటే హత్యలు చేస్తే ఏంటి, ఆస్తి ధ్వంసం చేస్తే ఏంటి, ఇలాంటి అన్నిటి మీద కూడా ఈ ప్రభావం ఉందని చెప్పేసి అట్లీస్ట్ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఏ విధంగా కరపత్రాలు వేస్తున్నారో ఇలాంటి ప్రజల్లో ఉన్నటువంటి నేరాలకు సంబంధించిన అంశాలు కూడా అలా కరపత్రాల రూపాన ప్రజల్లోకి వెళ్తే డెఫినెట్గా భయపడైనా కానీ మానసిక పరివర్తన వచ్చేసి
కొంతవరకు ఈ నేరాలను తగ్గించడం సాధ్యమవుతుందనేది నా వ్యక్తిగత ఎస్ అభిప్రాయం అండి. మలయాద్రి గారు, ఏ అంశాలలో మార్పులు చేస్తే జ్యుడిషియరీకి వెసులుబాటుగా ఉంటుందో మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా కన్క్లూజన్ పాయింట్గా? ముఖ్యంగా అండి, సెన్సిటైజేషన్ యా of all the concerned, including court staff, police, advocates, and public also, in respect of newly amended laws. చాలా ముఖ్యం. అవేర్నెస్, అసలు అవేర్నెస్ లేదండి, ఎవరికి ఏం తెలియదు. ఏదో అలా చట్టాలు వచ్చేసినాయి కాదని చెప్పి వీళ్ళు ఇచ్చేశారు. చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఉదాహరణకి పోలీసు వాళ్ళకి చెప్పమని చెప్పి నన్ను నాలుగు సార్లు పోలీసు వాళ్ళు అడిగారు. బట్ వాళ్ళు మీటింగ్ అయితే అరేంజ్ చేసుకోలేకపోయారు. ఫైనల్గా వాళ్ళ పోలీస్ ఆఫీసర్ల ద్వారానే ఒక మీటింగ్ పెట్టుకొని ఏదో మామా అనిపించారనమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇట్ ఈస్ నాట్ సో సీరియస్గా ఈ యొక్క చట్టాల మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది జరపలేదు, నెంబర్ 1. తర్వాత ఉన్న గాడ్జెట్స్ని టెక్నికల్గా ఏ విధంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉపయోగపడే విధంగా వాటిని వాడుకోవడం లేదు. తర్వాత రికగ్నైజ్డ్ వేలో అందరూ ఇప్పుడు వాట్సాప్ ఉంది, అందరికీ తెలుసు. అట్లనే కొన్ని యాప్లు తయారు చేసి జ్యుడిషియరీలో వాటి ద్వారా మరి ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు వచ్చేటట్టు చేయాలి. తర్వాత మీరు అమెండ్మెంట్స్ అడిగారు, లేదంటే సజెషన్స్ అడిగారు. ఒకటి, మెయిన్ కేసులో వచ్చినటువంటి వాయిదాల గురించి కానీ, లేదా కోర్ట్ ఆర్డర్స్ కానీ అప్లోడ్ అవుతున్నాయి కానీ, ఇంటరిమ్ ఆర్డర్స్ కానీ డైలీ రొటీన్లో ఆ రోజు ఆ పర్టికులర్ కేసులో ఏం ఆర్డర్ పాస్ చేస్తున్నారు అనేది యాప్ల్లో రావటం లేదు. దానివల్ల ఏంటి, డైరెక్ట్గా నువ్వు కోర్టుకు పోయి ఆ కన్సర్న్ క్లర్క్ దగ్గర ఆ రికార్డు ఓపెన్ చేయించుకొని చూసుకొని తీసుకోవాలి. వాడు ఏం చేస్తాడు, డబ్బులు ఇస్తే చూపిస్తాడు, లేకపోతే చూపించడు. ఈ కోర్ట్స్ లో చాలా అన్యాయం, అక్రమం బాగా జరుగుతుంది. మలయాద్రి గారు ధన్యవాదాలండి. అదేవిధంగా ముప్పాల సుబ్బారావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ గత 78 సంవత్సరాల సంధి కంటిన్యూ అయినటువంటి క్రిమినల్ చట్టాలపై అవగాహన, అధ్యయన, ఆచరణ అనేటటువంటివి ఎంతగానో జరగవలసి ఉంది. ఇంకా కమ్యూనిటీలో దీనిపైన కూడా చాలా వరకు మిశ్రమమైనటువంటి స్పందనలు వస్తున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని క్వరీస్ వస్తున్నాయి, అడ్వకేట్స్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, జ్యుడిషియరీకి సంబంధించిన అంశాలు ఉన్నాయి, ప్రాసిక్యూషన్కు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా కులంకుశంగా చర్చ జరగాలి. ఎక్కడైనా మార్పులు చేర్పులు ప్రజా ప్రయోజనాల దృష్టిలో అవసరం అనుకుంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం పాజిటివ్ కోణంలో ఈ అంశాన్ని పరిశీలించాలని చెప్పి వక్తల అభిప్రాయంలో వ్యక్తం చేశారు. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే అంశంపై మళ్ళీ వచ్చే శనివారం రోజు కొత్త న్యాయ చట్టాలపైన కూడా ప్రత్యేక చర్చా కార్యక్రమం కొనసాగుతుంది. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.